వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎడికెళ్ళి వచ్చే. వరద వస్తే ఒడిచి పట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? నేను ఆయన ఏం మాట్లాడతాడు? అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చిన కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఉత్తగా చెప్తలేను, లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్, దిస్ ఇస్ నాట్ మై స్టోరీ, నాట్ మై ఫిగర్. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీలు అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి కమన్ 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని ఒత్తాలే, నల్లొత్తే కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, ఎస్టర్డే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి. దిస్ ఇస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసి ఫిగర్, సిడబ్ల్యూసి లెక్క.